కంటోన్మెంటు ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితం కూడా కౌంటింగ్ ఈరోజే ఉన్నది. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి లీడులో ఉన్నారో తెలుసుకుందాం. మా ప్రతినిధి భవ్య అక్కడ ఉన్నారు. భవ్య, కంటోన్మెంటు ఉప ఎన్నిక కౌంటింగ్కి సంబంధించి ఏ పార్టీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు? రైట్ బుచ్చన్న, ఇప్పుడు కనుక చూసుకుంటే ఇప్పటి వరకు 3 రౌండ్లు కంటోన్మెంట్ బై ఎలక్షన్స్లో పూర్తయినాయి ఓట్ కౌంటింగ్ అనేది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని చెప్పొచ్చు. కాంగ్రెస్ తరపు నుంచి శ్రీ గణేష్ పోటీ చేస్తున్నారు. అయితే గతంలో శ్రీ గణేష్ బీజేపీ పార్టీ తరపు నుంచి పోటీ చేయడం జరిగింది. అప్పటికీ రన్నర్గా ఉన్నారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నందున ఈయన శ్రీ గణేష్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి సాయన్న రెండో కుమార్తె నివేదిత మాత్రం రెండో స్థానంలో ఉన్నారు. అయితే గతంలో మనం ఒకసారి కనుక సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిస్థితి కనుక మనం చూసినట్లయితే 2014లో కనుక సాయన్న టీడీపీ పార్టీ నుంచి గెలిచారు. దాని తర్వాత 2018లో కూడా చూసుకుంటే సాయన్ననే టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి గెలిచారు. 2023లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమార్తె లాస్య నందిత పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేయగా తను కూడా దాదాపు 59,000 ఆధిక్యమైనటువంటి ఓట్స్ తోటి తను గెలవడం జరిగింది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల 2024లో తను ఫిబ్రవరి 23న చనిపోవడం, రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం వల్ల ఇప్పుడు మళ్ళీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బై ఎలక్షన్స్ అనేవి రావడం జరిగింది. ఈ బై ఎలక్షన్స్ లో సాయన్న రెండో కుమార్తె నివేదిత పోటీ చేయడంతో తను ఒక రకంగా చూసుకుంటే పొలిటికల్ గా కూడా తనకి కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకపోవడం, అలాగే శ్రీ గణేష్ కి మంచి పబ్లిసిటీ కానీ అటు పొలిటికల్ గా తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉండటం, 2018 నుంచి కూడా ఆయన ఎలక్షన్స్ లో ఉండటం వల్ల ఆయనకి ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్ అయ్యాయని చెప్పొచ్చు. ఒకసారి మనము 2018లో కనుక ఆయన ఓటింగ్ చూసుకుంటే ఆయన దాదాపు 15,000 ఓట్లతోటి ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత 2023 ఓటింగ్ కనుక చూసుకుంటే 41,000 ఓట్ల వరకు కూడా ఆయన రన్నర్గా నిలవడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయననే ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటి వరకు 2023 పోలింగ్ సెంటర్స్కి సంబంధించిన ఓట్ల కౌంట్ అనేవి వీటి కోసం అనేవి 17 ఓటింగ్ టేబుల్స్ 14 టేబుల్స్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 14 టేబుల్స్ 14 పోలింగ్ సెంటర్స్ అన్ని కౌంట్ చేయగా మొత్తంగా 15 రౌండ్స్లో ఓటింగ్ అనేవి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రకంగా చూసుకుంటే 1 PM కల్లా కూడా ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ ఓటింగ్ రిజల్ట్స్ అనేవి తెలుస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ నాయకుడు శ్రీ గణేష్ అయితే ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తుంది. బుచ్చన్న, పోటీ చేసిన వ్యక్తికి ఇచ్చారు ఇక్కడ కనీసం చాలా స్థానబలం ఉన్నది. గతంలో బీజేపీ కూడా గెలిచినా ఆశ్చర్యం లేదని చెప్పారు అది కంటోన్మెంట్లో. ఇక్కడ ముఖ్యమంత్రి చాలా ఇప్పటికీ సాయన్న కుటుంబానికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసారు. కానీ అక్కడ రేవంత్ రెడ్డి మనం సానుభూతి అనివేళ పనిచేయలేదు, దుబ్బాకలో పనిచేయలేదు. అవును, సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది. దుబ్బాక అంటే ఇప్పుడున్న క్యాండిడేట్ మీద కూడా ఉండాలి కదా. లాస్ట్ ఏంటంటే వాళ్ళ సోదరికి ఇచ్చారు, ఆమె క్యాండిడేట్ ఎట్లా ఉన్నారు అని అట్లా మళ్ళీ మలుచుకోగలిగినరా, జనాలతో సంబంధాలు. తర్వాత కాంగ్రెస్ అనేది అధికారంలో ఉన్నది, ఉప ఎన్నిక ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుంది, దాదాపు ఉంటుంది. అది ఒక దుబ్బాక అనేది కొంచెం డిఫరెంట్. అది హుజురాబాద్ కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగానే వచ్చింది రిజల్ట్. సో ఇవన్నీ కలిసి క్యాండిడేట్